ఎకరాకు 12,000 వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నింటికీ రైతు భరోసా. భూమి లేని వ్యవసాయ రైతు కుటుంబాలకు ఏటా 12,000 రూపాయల సాయం. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పేరుతో పంపిణీ. అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు 26వ తేదీ నుంచి అమల్లోకి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా డెసిషన్ కేబినెట్ నిర్ణయాలు వెల్లడించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి స్వరం. అయితే ఇక్కడ నాకు తెలిసి ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఏదైతుందో రైతు కూలీలు అంటా ఉన్నారు. దానిలో నాకు తెలిసి కౌలు రైతులను కూడా అందులో యాడ్ చేస్తారు. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి కొన్ని లక్షల మంది 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. 15 నుంచి 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు యావరేజ్గా. సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్కీమ్ ఇందిరమ్మ భరోసా ఆత్మీయ భరోసా పథకం కింద వారిని ఇందులో చేర్చేసి వారికి 12,000 ఇస్తారనేటువంటి ఒక ఆలోచన అయితే నాకైతే కనబడతా ఉంది. అదే ఎందుకంటే ఇక్కడ వాళ్ళు గతంలో పెట్టినటువంటి మేనిఫెస్టోలో రైతు బంధు ద్వారా 15,000 ఇస్తామని చెప్పేసి అన్నారు. ఇప్పుడే 12,000 చేయడం 2,000 పెంచడం జరిగింది. ఓకే, రెండోది కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పేసి. మరి కౌలు రైతులకు ఇవ్వాలంటే ఒక ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆ కౌలు రైతులకు సంబంధించినటువంటి దానిలో ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ఇస్తారు అనేటువంటి నాకైతే అనిపిస్తూ ఉంది. చూద్దాం దానిపైన ఎలాంటి నిర్ణయం రాబోతుందో త్వరలో చూడాల్సిన అవసరం అయితే ఉంది. కీలక నిర్ణయాలు ఏంటంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్ రెడ్డి పేరు. కార్పొరేషన్ గా కొత్తగూడెం సింగూరు ప్రాజెక్ట్ కెనాల్ కు మాజీ మంత్రి శీలారపు రాజనరసింహ పేరు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ 2 ఫేజ్ 3కి గ్రీన్ సిగ్నల్. భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 15 నుంచి 20 టీఎంసీలకు పెంపు. మున్సిపాలిటీగా ములుగు జిల్లా కేంద్రం. పంచాయతీరాజ్ శాఖలో 588 కారుణ్య నియామకాలంటూ చూస్తా ఉన్నాం. సో రైతు భరోసా కింద ఎకరాకు ఏటా 12,000 ఆర్థిక సాయం అందిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. హైదరాబాద్లోని సచివాలయంలో శనివారం కేబినెట్ సమావేశం నిర్వహించారు. అనంతరం భేటీలో నిర్ణయాలు మీడియాకు సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయానికి యోగ్యమైనటువంటి భూములన్నిటికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. భూమి లేని వ్యవసాయ కుటుంబాలకు ఏటా 12,000 చొప్పున ఇవ్వనట్లు వెల్లడించారు. ఈ పథకానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసాగా నామకరణం చేశారన్నారు. కొత్త రేషన్ కార్డులను సైతం జారీ చేశామన్నారు. వీటన్నిటికీ ఈ నెల 26 నుంచి అమలు చేయాలని కేబినెట్ మీటింగ్ లో నిర్ణయించినట్లు వివరించారు. 2025లోనూ తెలంగాణ రైతాంగానికి మంచి జరగాలని ఆకాంక్షించారు. వ్యవసాయం దండగా కాదు పండుగల మార్చాలని తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద 10,000 ఇచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కొన్నేళ్లుగా కొత్త రేషన్ కార్డులు జారీ కాలేదని గుర్తు చేసినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అర్హులైన వారందరికీ కార్డులు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయించుకున్నట్టు తెలిపారు. గుట్టలకు వెంచర్లకు ఈరోజు ఖచ్చితంగా ఇచ్చేది లేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవి కేబినెట్ సంబంధించినటువంటి నిర్ణయాలు.